నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రేషన్తో ఉన్న ఎవరినైనా బయటికి పంపించేందుకు చర్యలు మొదలయ్యాయి. అందులో భారతదేశం కూడా ఉంది. భారతదేశం నుంచి ఏటా వేల మంది అమెరికాలో చదువుకోవడానికో లేక ఉద్యోగాల కోసమో రకరకాల పనుల నిమిత్తం వెళుతూ ఉంటారు. అక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి బయటికి పంపించే వాళ్ళ లిస్టులో ఎవరు ఉండబోతున్నారు? అది స్టూడెంట్సా? లేకపోతే ఉద్యోగులా? ఇంకెవరన్నా ఉండబోతున్నారా? స్టూడెంట్స్ అయితే పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా అమెరికాలో పరిస్థితి తయారైంది? చాలామందిని అమెరికా బయటకు పంపించబోతుందనేది వార్త. ఎందుకు పంపించబోతోంది? ఇక్కడున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వేల మంది అక్కడికి చదువుకోవడానికి వెళుతూ ఉంటారు మన దగ్గర ఉండేటువంటి స్టూడెంట్స్, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా. తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆందోళనలో ఉన్నారు. ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రచురించిన వార్తలు చూసిన తర్వాత ఆందోళన ఇంకాస్త ఎక్కువ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? ఆందోళన చెందాలా? చెందాలంటే ఎవరు ఆందోళన చెందాలి? ఎందుకు చెందాలి? ఎవరు నిశ్చింతగా ఉండొచ్చు? మనతో పాటు శరత్ చౌదరి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ విదేశీ వ్యవహారాల గురించి తెలిసిన వ్యక్తులు. కొంతకాలం పాటు ఆయన లండన్లో ఉండి వచ్చారు. ఆహ్వానిద్దాం. నమస్కారం శరత్ గారు. నమస్కారం గోపి గారు. ఏం జరుగుతుంది సార్ అసలు అమెరికాలో? గోపి గారు, ఇక్కడ ట్రంప్ ఫస్ట్ అనౌన్స్మెంట్ కానీ ఇవన్నీ చేస్తుంది దేనికి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇమిగ్రేషన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. F1 అని అంటే చదువుకునే వాళ్ళు వెళ్ళేదాన్ని F1 వీసా అని అంటారు. H1B ఎంప్లాయీస్ ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు ఆ దేశానికి వెళ్ళే వాళ్ళని H1B వీసా హోల్డర్స్ అంటారు. ఇక గ్రీన్ కార్డ్ హోల్డర్స్, పర్మనెంట్ హోల్డర్స్ వీళ్ళు రెగ్యులర్గా ఉండేవాళ్ళు అన్నమాట. అందులో భాగంగా కొంతమంది వీసా కానీ ఏమీ లేకుండా ఇల్లీగల్గా ఎంట్రీ ఎవరైతే ఆ దేశానికి వెళ్తారో, అమెరికా దేశానికి, కొంతమంది ఏంటంటే మెక్సికో బార్డర్స్ నుంచి కావచ్చు, ఇట్లా కొంతమంది కెనడా బార్డర్ నుంచి కావచ్చు, ఇల్లీగల్గా అక్కడున్న ఏజెంట్స్కి కొంత డబ్బులు ఇచ్చేసేసి సమాచారం లేకుండా ఒక వీసా కానీ ఏ అప్రూవల్ పేపర్స్ కానీ ఏమీ లేకుండా అక్కడికి వెళ్ళిపోయి వర్క్ చేసుకునే మనుషుల్ని డిపోర్ట్ చేయాలి అని అనేది అమెరికా గవర్నమెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అన్నమాట. ఇక్కడ మన ఇండియన్స్ విషయానికి వచ్చేసరికి అమెరికాలో 1.47% ఆఫ్ అమెరికన్ పాపులేషన్ ఇండియన్స్ ఉంటారు. ఆ ఇండియన్స్లో మనకి స్కిల్డ్ వర్కర్స్ H1B వీసా హోల్డర్స్ గత 2 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే హయ్యెస్ట్ మెక్సికా తర్వాత ఇండియన్స్కి ఎక్కువ H1B వీసాస్ వస్తున్నాయి అన్నమాట. స్కిల్డ్ వర్కర్స్ విషయంలో 3,86,000 మందికి 2023లో H1B వీసాలు ఇండియన్స్ తరఫున వచ్చినాయి. 2022లో వచ్చేసరికి 3,20,000, అంటే 77% ఆఫ్ ద ఎంటైర్ వీసా H1B ప్రాసెస్ అనమాట. సో ఇక పిల్లల విషయానికి వచ్చేసరికి స్టూడెంట్స్ F1 వీసా మీద వెళ్ళే వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్న చట్టాల ప్రకారం, అక్కడ ఉన్న వీసా రూల్స్ ప్రకారం, F1 వీసా రూల్స్ ప్రకారం ఆ యూనివర్సిటీ కానీ ఏదైతే కాలేజ్ ద్వారా వీళ్ళకి వీసా వస్తుందో చదువుకోవడానికి, అక్కడ మాత్రమే పనిచేయడానికి వీళ్ళు అర్హులు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లైబ్రరీలో కానీ, లేదు అని అంటే కాలేజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్లా కానీ, లేదా వీసా అసిస్టింగ్ వాలంటీర్స్గా కానీ. అంటే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయమా? గతం నుంచి ఉన్నదేనా? ఎప్పటి నుంచో, అంటే ఆ వీసా రూల్స్ ఫ్రేమ్ చేసినప్పటి నుంచి ఉన్న ఇదే అనమాట. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, బయట కంట్రీస్ వాళ్ళు పిల్లలందరూ ఏం చేస్తారు అని అంటే నార్మల్గా వాళ్ళు ఇన్కమ్ జనరేషన్ సోర్స్ కోసం ఎత్తుక్కుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆల్రెడీ అక్కడికి వెళ్ళడానికి అప్పు చేసి ఉంటారు, ఏదో ఒక బ్యాంక్స్ నుంచి స్టడీ లోన్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన అప్పు మనం తొందరగా రీపే చేస్తే బెటరు అన్న ట్రాప్లో పడిపోయి ఏంటంటే వీళ్ళు పార్ట్ టైం వర్కింగ్ చేయడానికి బయట పెట్రోల్ బంక్స్ దగ్గర కావచ్చు, లేదు రెస్టారెంట్స్ కావచ్చు, ఇండియన్ రెస్టారెంట్స్, లేదు అని అంటే మెక్డొనాల్డ్స్, ఇట్లా కొన్ని సంస్థల్లో పార్ట్ టైం పనిచేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి కొంతమంది 20 గంటలే పనిచేయాలనే వీసా రూల్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేసి 40 గంటలు ఈ విధంగా ఎక్కువ ఓవర్ టైం చేసుకొని సంపాదించుకోవటం. కొంతమంది ట్రక్ డ్రైవర్స్గా వెళ్తారు. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అలా ఎవరైతే వాళ్ళ వీసా రూల్స్కి అధిగమించి వయలేట్ చేసి వర్క్ చేస్తున్నారో వారి మీద కావచ్చు, లేదా అసలు వీసానే లేకుండా ఎవరైతే కంట్రీలో నివసిస్తున్నారో
వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వారి మీద అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ ఉక్కుపాదం మోపారు. సాధారణంగా వారి పని కోసం వారు ఎవరైతే ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు అనుకోండి, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. వారి వీసా నిబంధనలకి పాటిస్తూ వాళ్ళ పని వారు చేసుకుంటుంటే వాళ్ళ మీద ఏ చర్యలు ఉండవు. అంటే ఇప్పుడు తెలుగు స్టేట్స్ నుంచి సరే ఇండియా మొత్తం నుంచి రకరకాలుగా వెళుతున్న వాళ్ళు ఉండే ఉంటారు. తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళే అని అనుకుందాం. వీళ్ళు ఎక్కడ పనిచేయడానికి లేదు బయట, అంతే కదా? బయట ఎక్కడ పని చేయకూడదు అంటే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కాలేజీలో మాత్రమే పనిచేయాలి. ఇప్పుడు తెలుగు విషయానికి వస్తే మనకి అమెరికాలో తెలుగు లాంగ్వేజ్ని ఒక 11వ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తున్నారు అక్కడ. అదే కాకుండా 12.5 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు అమెరికన్ దేశంలో. ఓవరాల్గా ఇండియన్స్ 55 లక్షల మంది ఉంటే అందులో కేవలం తెలుగు వారు 12.5 లక్షల మంది ఉన్నారు. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాలేజెస్లోనో యూనివర్సిటీస్లోనో చదువుకోకుండా బయట పని చేసుకొని సంపాదించుకునేటువంటి పనిలో పడుతున్నారు. అలా కాకుండా వాళ్ళు కేవలం కాలేజెస్లో చదువుకునే వాళ్ళకైతే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. చదువుకునే దానికే వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ వాళ్ళ కాలేజీలో కాకుండా బయట ఎవరైతే పనులు చేస్తుంటారో వారికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అదే కాకుండా వీసాలు ఎవరు లేని వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా చూస్తే ట్రంప్ గారితో మోడీ గారు ఆల్రెడీ మాట్లాడారు. అక్కడ ఉన్న లెక్కల ప్రకారం ఏంటంటే దగ్గర దగ్గర 18,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియా నుంచి మాత్రం ఉన్నారు. ఓవరాల్గా 1 కోటి మంది పైన ఉంటారు, లక్షల్లో ఉంటారు. అందులో ఇండియా నుంచి మాత్రం 18,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అని వారి లెక్కలు చెప్తున్నాయి. సో ఈ 18,000 మందిని ఎతికే పనిలో అయితే ట్రంప్ ఇల్లీగల్ అంటే ఎట్లా అసలు వీసా లేకుండా కావచ్చు, వీసా లేకుండా కావచ్చు, లేదు అని అంటే వీసా అయిపోయి వీసా ఇప్పుడు 2022 దాకా వీసా ఉంది. వాళ్ళు చదువుకోవడానికి 2020లో వెళ్ళారు. 2 సంవత్సరాలు మాస్టర్స్ ఉందనుకోండి. ఆ మాస్టర్స్ అయిపోయినా కూడా వీసా ఎక్స్టెన్షన్ కానీ ఇవేవి చేసుకోకుండా ఇంకా అక్కడే ఉంటా, ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు దాన్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటాం. దాంతోపాటు అసలు డాక్యుమెంటేషన్ లేకుండా దొడ్డిదామన్న అమెరికా వెళ్ళిన వాళ్ళు వీరందరిని అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏదన్నా డబ్బులు అవసరమైతే కనుక స్టూడెంట్స్కి డెఫినెట్గా ఇక్కడి నుంచి పంపించాల్సిందేనా? వాళ్ళు అక్కడ ఇన్ని రోజులు వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్లుగా వీళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ ఒకటి తీసుకొని అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఈ పార్ట్ టైమ్స్ అది ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ కనుక అమలు చేస్తే వీరు ఆ పార్ట్ టైం చేసే అవకాశం కోల్పోతారు. కోల్పోయినప్పుడు తప్పదు, ఇంకా చేస్తున్నట్టే కనపడుతుంది కదా, చేస్తున్నట్టు కనపడుతున్నారు కదా. సో అది చేయకూడదు అని అన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఏం చేశారని అనేది ఓకే, కానీ ఇక మీదట అవి చేయకుండా వాళ్ళ చదువుకు మాత్రమే పరిమితం అయిపోయి ఆ 20 అవర్స్ ఏదైతే ఉందో అదొక్కటే చేసుకుంటా సేఫ్గా ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ టైంలో ఇక తప్పని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి మళ్ళీ హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత వారు స్టడీ వీసా నుంచి వర్క్ వీసాకి కన్వర్ట్ అవుతారు. అక్కడ ఇన్ కేస్ ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో కావచ్చు, లేదు అని అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్లో కావచ్చు, సెలెక్ట్ అయ్యి వాళ్ళకి జాబ్ వచ్చింది అని అంటే మంచి కంపెనీలో ఆ F1 అనేది H1B కింద మార్చుకోవచ్చు. ఆ వీసా స్టేటస్ మారిన తర్వాత ఇంకా వాళ్ళని ఎవరు ఇబ్బంది పడే, అంటే కేవలం చదువుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విషయంలో తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అంటారు మీరు. ఒకవేళ అలా ఇల్లీగల్గా ఎవరైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళు సరెండర్ అవ్వడం మంచిది, అంతేనా? సరెండర్ అవ్వటం అని కాదండి, అంటే సరెండర్ అవ్వటం ఒక విషయం అయితే అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఆ ఇల్లీగల్గా వర్క్ చేయటం మానుకొని వాళ్ళు చదువుకోవటానికే పరిమితం అయ్యారు అని అన్నా కూడా ఇబ్బంది లేదు కదా. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఎటువంటి మీరు అన్నట్టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు, అది వేరే. కానీ చదువుకునే వాళ్ళ విషయంలో పార్ట్ టైం చేసుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అమెరికా ప్రభుత్వం? పార్ట్ టైం అంటే అండి ప్రతి కాలేజ్లో ఒక 5-6 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉండవు కదా. ఇప్పుడు ఏదైనా కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఉందంటే ఒక లైబ్రరీ ఉంటుంది, లేదా కొన్ని ఒక పరిమితంగా చేసుకోవడానికి లోపల బయట నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 మంది వస్తుంటారు. ఒక 100 మంది బయట నుంచి ఆ కాలేజీకి బయట కంట్రీ వాళ్ళు వచ్చేది. ఆ 100 మందికి అక్కడే కాలేజీలోనే ఉద్యోగ కల్పన జరగాలంటే అది జరగదు కదా. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా చూసి చూడని ప్రభుత్వాలు ఉండటం వల్ల వీళ్ళు బయట ఉద్యోగాలు చేయటం అవి జరుగుతున్నాయి.
ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు చేసుకోవటం వల్ల బయట గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏంటి అని అంటున్నారు. గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏంటి అని అంటే అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పోతుంది కదా. ఇప్పుడు లోకల్గా అమెరికన్ పీపుల్ ఉన్నారు, ఓకే, అమెరికన్స్ ఉన్నారు, వాళ్ళు చేసుకునే ఉద్యోగాలకు కూడా గండి పడుతుంది కదా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మన ఇండియన్స్ కావచ్చు, పక్కన ఉన్న ఆఫ్రికన్స్ కావచ్చు, లేదు పాకిస్తాన్ కావచ్చు, మెక్సికన్స్, కెనడియన్స్, వీళ్ళందరూ వెళ్ళి జాబ్ వీసా కాకపోయినా వీళ్ళు పోయి అక్కడున్న లోకల్ షాపుల్లో కానీ వీటన్నిటిలో పని చేసుకోవటం వల్ల అక్కడున్న లోకల్ మనుషులకైతే కొంచెం జాబ్ ఎఫెక్ట్ అవుతుంది కదా. అందువల్ల ఏంటంటే నిజంగా వర్క్ వీసాలు అవి ఉండి వాళ్ళకి వర్క్ వీసా ఉంది అని అంటే 48 గంటలు పని చేసుకునే సౌలభ్యం ఉంటుంది, 8 hours per day ఇంటూ 5 days. సో ఆ వర్క్ వీసా ఉంది అని అంటే ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. అది లేకుండా ఏంటంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా 20 గంటలే చేయాల్సిన కాలేజీ పని కాస్త ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళ 40 గంటలు 90 గంటలు ఎట్లా పడితే అట్లాగా ఓవర్ టైంలు చేసుకోవటము, వారికి ఉన్న ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళు అట్లాగా ఓవర్ టైంలు చేసుకొని సంపాదించుకొని ఇక్కడ ఇంటికి పంపించటము, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం ఇబ్బంది కలగటం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా అమెరికన్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ విషయంలో ఏమన్నా కాస్త వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉండకపోతే, అంటే ఇక్కడ వీరు ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు కావచ్చు, ట్రంప్ సంభాషణ అయితే మొన్న గత 2 రోజుల వెనక జరిగింది. జరిగిన దాంట్లో ట్రంప్ మోడీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇంతమంది ఉన్నారు అని. ఇల్లీగల్గా పేపర్ లేకుండా ఎవరైనా సరే అక్కడ ఉంటే మాత్రం మీరు డిపోర్ట్ చేయండి, మేము ఇక్కడ తీసేసుకుంటాము, ప్రాబ్లం లేదు. ప్రాపర్ పేపర్ వర్క్ ఉన్న వాళ్ళని మాత్రం అక్కడ ఉంచుకునేటట్లుగా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ ఈ రోజుతో ఉన్నది కాదు కదా. ఫస్ట్ టైం ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు కూడా అక్కడ ట్రంప్కి ఫేవర్గా మోడీ గారు వెళ్ళి ప్రచారం చేయడం కూడా జరిగింది, హౌడీ మోడీ అనే కార్యక్రమంలో హోస్టన్లో. అదేవిధంగా ట్రంప్ అండ్ వారి కుమార్తె కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనకి అహ్మదాబాద్లో ట్రంప్ గారిని హోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇవాంకా ట్రంప్ కూడా రావడం జరిగింది, మనం చూసాం కదా. సో ఈ కార్డియల్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఉందో అది 2 దేశాల సంబంధాలు మెరుగుపడడానికి పనికి వస్తాయి, కానీ ఒక ఇల్లీగల్ యాక్టివిటీని ప్రోత్సహించే దాంట్లో పనికిరాదు అనమాట. సో వారు ఇక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇల్లీగల్గా ఉండే వాళ్ళని డిపోర్ట్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. మోడీ గారు కూడా దానికి ఓకే అని అన్నారు. వితౌట్ పేపర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం, కానీ ప్రాపర్గా వర్క్ చేసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఇదేం లేదు. అందరూ ఏంటంటే భయాందోళన వాళ్ళు చెందుతా అనవసరంగా మీడియాలో కొన్ని సర్క్యులేషన్స్ వస్తున్నాయి, కానీ నిజంగా చదువుకునే వాళ్ళకి వర్క్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడైతే. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కనుక 8 నెలల సాలరీ మీకు ఇచ్చి పంపుతా ఉంటుంది, అది ఎవరి విషయంలో? ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యుఎస్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 20 లక్షల మందికి ఈమెయిల్స్ వెళ్ళటం జరిగిందండి గవర్నమెంట్ నుంచి. అందులో ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఓవరాల్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మారుద్దాము, కొంచెం యంగ్ స్టాఫ్ని కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఇంకొంచెం బెటర్గా మనము గవర్నెన్స్ ఇద్దాము అనే దాంట్లో భాగంగా ఒక 20 లక్షల మందికి ఈమెయిల్ చేయడం జరిగిందనమాట. మీలో మీరు ఎవరైనా సరే వాలంటీర్గా రిటైర్ అవుతాను అని అంటే రిజైన్ అనే బటన్ నొక్కేస్తే ఆ రిప్లై వచ్చేస్తుంది అని చెప్పి. అందులో మళ్ళీ కొంతమందిని ఎగ్జామ్ చేశారు. ఆ కొంతమందిని ఎగ్జామ్ చేసిన దాంట్లో మిలిటరీ వాళ్ళు కావచ్చు, లేదా నేషనల్ ఇమిగ్రేషన్ ఏజెంట్స్ కావచ్చు, పోస్ట్ మెన్స్ కావచ్చు, ఈ కొన్ని సెక్టర్స్ని వదిలేసి రిమైనింగ్ వాళ్ళందరినీ, పరిపాలనలో ఉండే వాళ్ళందరినీ వారికి ఈమెయిల్స్ పెట్టారు. వాళ్ళలో కూడా మ్యాక్సిమం అందరూ ఎవరు రిజైన్ చేయరు. సాధారణంగా ఒక 10 to 15%, 20 లక్షల మందిలో ఒక 2 లక్షల మంది ఏమన్నా రిజైన్ చేస్తే చేయొచ్చాము. ఆ రిజైన్ చేసిన వారికి 8 నెలల జీతభత్యాలు, అలవెన్సెస్ అవన్నీ ఇస్తాము అని చెప్పారు. అందులో బయట దేశాల వాళ్ళు, ప్రత్యేకంగా ఇండియా వాళ్ళు, తెలుగు వాళ్ళు, అది మనకు సంబంధం లేదండి. అది ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, అది ఓన్లీ అమెరికా గవర్నమెంట్ అఫీషియల్స్ అనమాట. వారికి మాత్రమే. ఇప్పుడు అదొక్కటే అని కాదు, ఓన్లీ గవర్నమెంట్
ఎంప్లాయీస్ని ఒక్కరిని రిజైన్ చేయడం అనేది. ఆయన కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలి గవర్నెన్స్లో అనేది డిసైడ్ చేసుకున్నారు ట్రంప్. సో అందులో భాగంగా ఏంటంటే ఆ బడ్జెట్ని కూడా కొద్దిగా కట్ డౌన్ చేయాలి, అనవసరమైన ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అమెరికాలో. కొన్ని గ్రాంట్స్, గవర్నమెంట్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ కంపెనీలకు కావచ్చు, వీటన్నిటికీ ఇచ్చే గ్రాంట్స్ కూడా ఎక్కువగా వెళ్తున్నాయి. అందులో మిలిటరీ ఎయిడ్ గ్రాంట్ ఒకటి, లేదు అంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కొంతమందికి వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇచ్చే గ్రాంట్ ఒకటి, ఇంకా రీసెర్చ్కి లేక ఇంకా కొన్ని బయట దేశాల వాళ్ళకి పలానా మందు కానీ ఏదైనా కనుక్కోవాలి అంటే ఆ రీసెర్చ్కి సంబంధించిన వాటికి ఇచ్చే గ్రాంట్స్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే కాలేజెస్కి వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళే గ్రాంట్స్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి, లేదు అంటే రివైవ్ చేయాలి అని చెప్పి ఒక 90 days టైం పీరియడ్ పెట్టుకున్నారు. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు యుఎస్లో ఈ 4 గ్రాంట్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ 4 గ్రాంట్స్ మీద హోల్డ్ ఉందన్నమాట. ఆఫ్టర్ దట్ ఒక రివైజ్డ్ పోర్ట్ఫోలియో ఒకటి రెడీ చేసుకొని మళ్ళీ దానికి కావాల్సిన, దానికి ఇండియన్స్కి సంబంధమే లేదు, అందులో కూడా పరిపాలనా సౌలభ్యంలో కొన్ని మార్పులు ఏవైతే చేసుకుంటున్నారో దానికి ఇప్పుడున్న స్టూడెంట్స్కి కావచ్చు, H1B వీసా హోల్డర్స్కి ఎవరికి సంబంధం లేదు. అది కేవలం వారి గవర్నమెంట్ పరంగా తీసుకున్న చర్యలు అవి. రైట్. అది